హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల డిమాండ్కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాజధాని చుట్టూ ప్రత్యేకంగా వెజిటబుల్ బెల్ట్ ఏర్పాటు చేసి రైతులకు మార్కెట్ భరోసా కల్పించడంతో పాటు నగరవాసులకు ఏడాది పొడవునా తాజా కూరగాయలను అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్కు అవసరమైన కూరగాయల్లో అధిక భాగం ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. రవాణా ఖర్చులు, వాతావరణ ప్రభావం, మధ్యవర్తుల జోక్యంతో ధరలు తరచూ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం రాజధాని పరిసర జిల్లాల్లో క్లస్టర్ విధానంలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో ఆధునిక సాగు పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన విత్తనాలు, కోల్డ్ స్టోరేజీలు, రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసి రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు అందించనుంది. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా కూరగాయలను నేరుగా రైతు బజార్లు, సూపర్ మార్కెట్లు, హోటళ్లు, రిటైల్ చైన్లకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మధ్యవర్తుల పాత్ర తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక విజయవంతమైతే హైదరాబాద్ కూరగాయల సరఫరాలో మరింత స్వయం సమృద్ధి సాధించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం, ప్రజలకు ధరల స్థిరత్వం, నాణ్యమైన కూరగాయలు అందే పరిస్థితి ఏర్పడనుంది.